జియో పొలిటికల్ రీజన్స్ తోటి కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సప్లై చేయలేదు. అందుకనే కొన్ని ఇబ్బందులు వచ్చి గత ఖరీఫ్లో రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఈ రబీలో కావలసినంత యూరియా అన్ని జిల్లాల్లో రెడీగా పెట్టుకున్నాము. ఇప్పటికే డిసెంబర్ నెలలో 3 లక్షల టన్నులు అమ్మకాలు జరగాల్సింది 4 లక్షల చిల్లర టన్నులు అమ్మకాలు జరిగింది. రైతులు కూడా సంవత్సరానికి సరిపోని మొత్తం ఒకేసారి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైనా 1-2 చోట్ల కంగారు పడుతున్నారు తప్పితే యూరియా కొరత లేదు. రేపు వచ్చే సంవత్సరం నుంచి కూడా టెక్నాలజీ వాడి చేసి తప్పకుండా రైతులకు ఎంతైతే భూమి సాగు చేస్తున్నారో, ఎంతైతే ఏ పంటలు వేస్తున్నారో ఆ పంటలకు తగ్గట్టుగా యూరియా సప్లై చేయటం జరుగుద్ది. ఈ సంవత్సరానికి రబీ కాలానికి యూరియా ఇంకా 2 లక్షల టన్నులు ప్రభుత్వం దగ్గర మార్కెట్ దగ్గర నిల్వలున్నాయి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు ఎంత యూరియా అడిగితే అంత జిల్లాలకి రైతాంగానికి సప్లై చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్షుడు, అడ్జర్న్మెంట్ మోషన్స్. శ్రీ పాయల్ శంకర్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు అకాల వర్షాల వల్ల రంగుమారి పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది రైతులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం కాబట్టి రైతులు సోయాబీన్ పంట పండించారు. అధ్యక్ష, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో సోయాబీన్ పంట పండించారు. ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాల కారణంగా రంగుమారినటువంటి సోయాబీన్ని FAQ నామ్స్ ప్రకారం కొనడానికి కొంత ఇబ్బంది వస్తున్నదని అధికారులు చెప్తా ఉన్నారు. 2 నెలల నుండి రైతులు సోయాబీన్ని మార్కెట్లో సంచులు పెట్టుకొని కూర్చున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతు బాధను మనం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం 50% నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మరో స్కీమ్లో ఈ తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని రైతుల కొరకు కొంత ప్రభుత్వం ఒక 500 కోట్లు నష్టపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. చాలా విషయాలలో మనం ముందుకొస్తున్నాం కాబట్టి గౌరవ మంత్రివర్యులు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి అదేవిధంగా భవిష్యత్తులో జొన్నల పంటను కూడా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. ఇప్పటికే జొన్నల పంట వేసుకుని రైతులు వేచి చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించి సోయా పంట డిస్కలర్ అయింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నోడల్ ఏజెన్సీ మాత్రమే అధ్యక్ష. ఈ పంట మొత్తం కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నాఫెడ్. కాబట్టి నేను ఆ శాసనసభ్యులకు కూడా చెప్పాను, సెంట్రల్ మినిస్టర్స్కి చెప్పాను, ఆ మంత్రి గారికి చెప్పాను, ప్రధానమంత్రి గారికి కూడా అడిగాము. వాళ్ళు కింద తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు అందరూ, ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి పాయల్ గారికి మీకు తెలుసు, నేను చేసే ఎప్పటి కూడా ఇంకా ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా ఒక 25,000 కొంటాం. కానీ డిస్కలర్ద మట్టికి కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కొనుగోలు చేసింది కూడా రిటర్న్ చేశారు. కాబట్టి అది మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. లాస్ట్ క్వశ్చన్ 1339 గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, సమాధానం ఏ. ప్రమాదంలో మరణించిన 19 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ₹95 లక్షల మొత్తాన్ని, గాయపడిన 37 మందికి ఒక్కొక్కరికి ₹2 లక్షల చొప్పున 74 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేసింది, వారికి అందజేయడం జరిగింది. పై వాటికి అదనంగా బస్ డ్రైవర్తో పాటు మరణించిన 18 మంది ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹2 లక్షల మొత్తాన్ని TJSRTC మంజూరు చేసి విడుదల చేయడం అయింది. బి, ఏమీ లేదు అధ్యక్ష. సి, వర్తింపయ్యే చోట గాయపడిన ప్రయాణికులు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రభుత్వం చికిత్సను అందించింది. డి, ప్రయాణికులు ఒక్కొక్కరు ₹1 చొప్పున భద్రతా సెస్సును TJSRTC వసూలు చేసింది. ప్రమాదంలోని బస్సులు
మెసర్స్ ఓరియంటల్ బీమా కంపెనీ లిమిటెడ్ జారీ చేసిన బీమా పాలసీ వర్తింపు అవుతుంది. మృతులపై ఆధారపడిన వారి ద్వారా గాయపడిన వ్యక్తుల ద్వారా మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఎంసీటీ కింద సమక్షంలో క్లెయిములు దాఖలు చేయడమైంది. వాటిని ఎంఎస్టీ నిర్ణయించడం అవుతుంది. అందించిన నష్టపరిహారం పార్టీలకు నేరుగా బీమా కంపెనీ చెల్లించడం అవుతుంది. అవునండి, భద్రతా సెస్ నిధి నుండి మరణించిన 17 మంది ప్రయాణికుల కుటుంబాలకు మరియు ఒక బస్ డ్రైవర్కు రూపాయలు 2 లక్షల చొప్పున ఒక్కొక్కరికి టీజీఎస్ఆర్టీసీ చెల్లించడమైంది. ఇప్పటి వరకు 54 మంది లబ్ధిదారులకు నష్టపరిహారం మొత్తం అందడం జరిగింది. ఇంకా 2 అందవలసి ఉంది. ధన్యవాదాలు. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, వరంగల్ జిల్లాలో బస్ యాక్సిడెంట్లో మనకు రన్నింగ్ బస్సు పోతుంటే తాకి గుద్ది బయటపడి ముందు సీట్లో కూర్చున్న అతను చనిపోయింది అధ్యక్ష. దానికి నష్టపరిహారం చూసి, ఎందుకంటే వారి చిన్న కుటుంబం, 2 పిల్లలు ఉన్నారు, వారికి ఆధారం ఏది లేకుండా ఉన్నది, వారి కాంపన్సేషన్లో మంత్రివర్యులు కొద్దిగా చూసి దాని మీద కొద్దిగా ఆధారం కుటుంబానికి ఏది లేకుండా ఉన్నది, పూర్తిగా మన తప్పు ఉన్నది దాంట్లో, కాబట్టి దాన్ని ఆలోచన చేసి దాన్ని నిర్ణయం తీసుకోమని మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి గారు. గౌరవ సభ్యులు వ్యక్తిగతంగా కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు అధ్యక్ష. తప్పకుండా ఆర్టీసీ పక్షాన వారి కుటుంబాలను ఆదుకోవడానికి సానుకూలంగా పరిశీలిస్తాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు ఒక లేఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టయితే ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల యాక్సిడెంట్లో కూడా 5 లక్షలు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కింద ఇచ్చినటువంటి పరిస్థితి, కాబట్టి అది కూడా ఒక మార్గం. తప్పకుండా ఇది అన్ని కలిపి ఆ కుటుంబాలను వీలైనంత వరకు ఆదుకోవడానికి సంబంధించి ఆర్టీసీ పక్షాన ఇన్సూరెన్స్తో సహా క్లెయిమ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ ఈజ్ ఓవర్. అడ్జర్న్మెంట్ మోషన్స్. శ్రీ పాయల్ శంకర్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు అకాల వర్షాల వల్ల రంగుమారిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడం.